అక్క ఇటు వెళ్దామా? ఇది ఇంకా అమ్మ వాళ్ళ ఇల్లేనా? ఏంటక్క ఇలా ఉంది? ఏంటి అది మరి నన్ను స్వీట్లు అమ్ముకునే దానిలా చూస్తుంది. తిని పద. ప్రతాప్ గారు మీ ఇల్లు ఎక్కడా? ఇక్కడే పక్క వీధిలోనే. అవునా, వదిన గారు ఉన్నారా? కాఫీ తీసుకోమ్మా. మా సూర్య గారి సిస్టరే, కొత్తగా పెళ్ళైందని సారే ఇవ్వటానికి వచ్చింది. అలాగా మీలా మంచి మర్యాద తెలిసినోళ్ళు ఒక్కరు లేరే. ఏమైందమ్మా? సారే పంచడానికి వెళ్తే ఒకతేమో ఫుడ్ డెలివరీయా అని అడుగుతుంది, ఇంకోతేమో స్వీట్లు అమ్ముకునే దానిలా చూస్తుంది. బ్యాడ్ అన్నయ్య, ఏరీ బ్యాడ్. ఈ సిటీలో ఇంతేనమ్మా. బాగా బతకడం కోసం బతికే విధానమే మర్చిపోతున్నారు. కనీసం ఇప్పుడైనా నా ఇల్లు నా సంసారం అనే వరకు మిగిలుంది. ఇంకొన్నాళ్ళు ఆగితే నేను అని తప్ప ఇంకేమీ మిగిలుండదనుకుంటా. నిజమే వదినా. వస్తాం వదినా. అప్పుడప్పుడు వస్తూ ఉండమ్మా. తప్పకుండా. అన్నయ్య, వదిన బంగారం. ఆ సుజాతని కాకుండా వదిని పెళ్లి చేసుకొని చాలా మంచి పని చేశావు. సుజాత ఎవరు? అన్నయ్య లవ్సు. మేము వెళ్ళాక తీరిగ్గా స్టోరీ చెప్పండి. పదవే. వస్తున్నా. ఆగు. సుజాత ఎవరు? సుజాత ఎవరు? ఎవరు లేరు. తెలీదా? తెలీదు. అక్క 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 ఆ పింకి మొహం దేంటే ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవట్లేదు. దాని గురించి నీకు తెలిసిందే కదక్క. కానీ బామ్మని చూస్తే పాపం అనిపిస్తుంది. ఏదో చేయాలి. సునండ తింటారా సార్? ఇక్కడేం చేస్తున్నావు? సారే పంచుదామని కథలు చెప్పకు. నేనంతా చూసా. సైలెంట్గా ఇంట్లో వెళ్ళి కూర్చో. నీ తింగరి పనుల వల్ల కొత్త ప్రాబ్లం తెచ్చావంటే నేను ఊరుకోను. ఇదేంటి తేడాగా ఉంది? ఏమైందక్క? ఈసారి బావ కళ్ళల్లో కోపం కనిపించిందే. మస్క మస్క చీకటిలో మల్లె తోట వెనకాల. ఛే, ఇంకా లేవలేదు. బ్యాడ్ గల్. ఏ మస్క మస్క చీకటిలో మల్లె తోట వెనకాల. మళ్ళీ లే, టిఫిన్ చేసి పెట్టు. మళ్ళీ ఓవర్ యాక్టింగ్ చాలే, లేవే. అరే నువ్వు చేయకపోతే ఏంటి, నేను నోట్స్ తింటా. మొన్నే కదా వచ్చాను, అప్పుడు అయిపోయింది. మళ్ళీ ఏంటి బావా పొద్దు పొద్దునే పడుకోనివ్వకుండా అరుస్తున్నావు? ఏంటిది? వాట్సాప్ ఇన్స్టా కాదు, ఓట్స్. మొన్న కదా వచ్చాను, అప్పుడు అయిపోయింది. ఏంటి? అదా, నిన్న పిల్లలు నాతో ఆడుకోవడానికి వస్తే చేసి ఇచ్చేసాను. ఏంటి మొత్తమా? అవును. అలా ఎలా తింటారే? నెల రోజులు తినేది ఇది. ఏంటిప్పుడు తినొద్దా? ఏదైనా టిఫిన్ చేసి పెట్టు, మళ్ళీ ఆకలేస్తుంది. ఏ వద్దా? ఇలాంటి ఎన్ని ప్యాకెట్లు తిన్నారా అని బలం సద్దన్నం ఇస్తుంది. ఓసారి తినసుడు, బాగుంటది. నాకు ఆకలి లేదు.
ఈయనకేమైంది? కరెక్ట్గా నేను చెప్పాను. అరే తను చేసే తింగరి పనుల వల్ల ప్రాబ్లం వస్తుందనే కదరా తనని తిట్టాను. ఆ మాత్రం అర్థం చేసుకోలేదా? రేయ్ ఏంట్రా అలా చూస్తున్నావు? నిన్న ఒక్క మాట అన్నానని ఎంత పగపట్టిందో తెలుసా? పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంట్లో ఒక్క పని కూడా చేయలేదు సార్. అరే ఆఫీస్కి వెళ్తున్నా అంటే క్యారేజ్ కాదు కదా, కనీసం టిఫిన్ కూడా పెట్టలేదు తెలుసా? సార్ నీ రేయ్ ఏంట్రా నీ బాధ? అది మేడం క్యారేజ్ పంపించారు సార్. ఇల్లు కాలు ఒకటి ఏడుస్తుంటే ఇంకేదో కాలి పక్కించోడు ఏడ్చాడంట. నాకదో మేడం క్యాబ్లో పడేసరా పో. సార్ క్యారేజ్ పంపించింది దివ్య మేడం కాదు సార్, మన మళ్ళీ మేడం. మళ్ళీనా? అవును సార్, మీరు ఫ్రీ టైంలో వెళ్ళేసి తినేసారండి సార్. క్యారేజ్ క్యాఫ్టేరియాలో పెట్టాను. సార్ ఇంకో విషయం, ఆఫీస్లో మీకు ఏ పని ఉన్నా ఆఫీస్ బయట కూడా చెప్పొద్దు, నాకే చెప్పండి. మన పని అనుకుని చేసి పెట్టేస్తాను. మళ్ళీ మేడం ఎప్పుడైందిరా? నిన్నటిదాకా ఉచ్చబోయడానికి కూడా నువ్వు వాడి పర్మిషన్ తీసుకుంటున్నావు, కానీ ఈరోజు వాడే నీకు అసిస్టెంట్ అయినాడు. ఎవరి వల్ల? రేయ్ మళ్ళీ వల్ల కాదు, తనకి నీ మీద ఉన్న ప్రేమ వల్ల. తను తింగరదేరా, ఎందుకంటే తనది కల్మషం లేని ప్రేమ కాబట్టి. పిచ్చోడా. రే త్వరగా రారా. వస్తున్నా ఆగరా. క్యారేజ్ ఓపెన్ చేయి. మా చెల్లి మంచితనంతో పోలిస్తే నీ మంచితనం ఏంట్రా? ఫుడ్ ఏం పెట్టిందో చూడు. ఈరోజు తొందరగా ఇంటికి వెళ్ళిపోతాను రా. వెళ్ళరా. ఈరోజు నా లంచ్లో నీకు కూడా షేర్ ఇస్తానే. ఇయ్యాల మరి. మళ్ళీ